నా మెడలో తెలిసి పడినా పొరపాటును పడినా హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ తాళికి నేను చాలా విలువిస్తాను. ఇట్స్ ఓకే రాహుల్ గారు, పొరపాటున అర్చన మెడలో తాళి కట్టారు. జరిగిన పొరపాటుని సరిచేసుకోవడం కూడా మీ బాధ్యతే. రాహుల్ గారు, అప్పుడు మీరు తాళి కట్టి పొరపాటు చేశారు కాబట్టి ఇప్పుడు మీరు కట్టిన తాళిని మీ చేతుల మీదుగా తెంచేసి మీ పొరపాటుని మీరే సరిచేసుకోండి. ఏంటి రాహుల్ గారు అలా చూస్తున్నారు? నా క్లయింట్ మెడలో మీరు పొరపాటున కట్టిన తాళిని మీ చేతుల మీదనే తెంచేయండి. మొగుడు గారు, నా మెడలో కట్టిన ఈ తాళిని మీ చేతులతో మీరే తెంచేయండి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నా క్లయింట్ని ఈ అమృత గారు సెంటిమెంట్గా దెబ్బ కొట్టాలని ట్రై చేస్తున్నారు. 3 ముళ్ళు వేసిన తాళిని సెంటిమెంట్గా తీయడానికి ఎవరు ఒప్పుకోరు యువర్ ఆనర్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, నోట్ దిస్ పాయింట్. యువర్ రైట్ మిస్టర్ ఓం ప్రకాష్ గారు. మెడలో ఉన్న తాళిని తెంచేసుకోవడానికి ఎవరూ ఒప్పుకోరు, చివరికి మా అర్చన కూడా. యువర్ ఆనర్, ఈ రాహుల్ నమ్ముతున్న సెంటిమెంట్ ని నా క్లయింట్ అర్చన కూడా నమ్ముతుంది కాబట్టి తను తన మెడలో ఉన్న తాళి తను కూడా తెంచుకోలేను అంటుంది. ఈ రాహుల్ ఒక అమ్మాయి మెడలో తాళి కట్టి లీగల్గా ఈ సమస్యకి పరిష్కారం రాకముందే అమృత అనబడే నన్ను కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. యువర్ ఆనర్, భార్య ఉండగా మరొక అమ్మాయిని పెళ్లికి ప్రేరేపించడం చట్టరీత్యా నేరం. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఈ పెళ్లే ఒక బోటకం అంటుంటే లాయర్ అమృత గారు భర్త తాళి అని ఏదేదో మాట్లాడుతున్నారు. ఇది బూటకపు పెళ్లి అని డిసైడ్ చేయాల్సింది మీరు కాదు ఓంప్రకాష్ గారు, గౌరవనీయులైన జడ్జి గారు. యువర్ ఆనర్, ఒక ఆడపిల్లని పెళ్లి చూపులకి ప్రిపేర్ చేయించి దారిలోనే ఆగిపోయి చివరికి పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ కి కూడా సిద్ధపడి ఇప్పుడు తను భర్తే కాను అంటున్నాడు. తన భర్తే కానప్పుడు, తను కట్టింది పవిత్రమైన తాళే కానప్పుడు తను కట్టిన తాళిని తన చేతుల మీదుగానే తీసేసి జరిగిన పొరపాటుని సరిదిద్దుకునే అవకాశం తమరి ద్వారా రాహుల్ గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను.
యువర్ ఆనర్, లాయర్ అమృత గారు అటు తిప్పి ఇటు తిప్పి కేసును ఎక్కడికో తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. చట్టానికి సెక్షన్స్ ఉంటాయి తప్ప సెంటిమెంట్స్ ఉండవని పాపం లాయర్ అమృత గారికి తెలియనట్టుంది. యోర్ ఆనర్, మనం రాసుకున్న చట్టాలు మన కోసం, మన సమాజం కోసం అయినప్పుడు ఒక్కొక్కసారి మన సెంటిమెంట్సే మనం రాసుకున్న చట్టాలని, సెక్షన్స్ ని మార్చేస్తాయి. ప్రాక్టికల్ గా ఇలాంటివి చాలా కేసుల్లో కూడా ప్రూవ్ అయ్యాయి. యోర్ ఆనర్, ఈ కేసు సెంటిమెంట్స్ తో పాటు వీళ్ళిద్దరి జీవితాలతో కూడా ముడిపడుంది కాబట్టి అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ఓం ప్రకాష్ గారు, ఈ కేసులో మీరు వినిపించాల్సిన వాదనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి యువర్ ఆనర్. మీ ముందు ప్రవేశపెట్టడానికి నాకు కొంత సమయం కేటాయించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. లాయర్ ఓం ప్రకాష్ గారు కావాలనే కోర్టు వాదనల్ని సాగదీయడానికి ట్రై చేస్తున్నారు. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. చాలా ముఖ్యమైన, విలువైన ఈ కేసులో కీలకమైన సాక్ష్యాలు మీ ముందు ప్రవేశపెట్టడానికి నాకు కొంత సమయాన్ని కేటాయించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రాసిక్యూషన్ వారు కొంత సమయం కేటాయించమని అడిగినందుకు 2 రోజుల సమయం కేటాయిస్తూ 2 రోజులకు వాయిదా వేయడమైనది. ద కోర్ట్ ఈజ్ అడ్జార్న్డ్. ఏదో ఒక విధంగా నేను ఈ కేసు జడ్జి గారి దగ్గర నుంచి 2 రోజులు వాయిదా వేయగలిగాను. కానీ పరిస్థితి చూస్తుంటే ఆ అమృత చేతుల్లో ఈ కేసు గెలవటం అసాధ్యం అనిపిస్తోంది. భగవంతుడా, ఇక ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలి తండ్రి. ఒరే రాహుల్, ఇన్నాళ్ళు అమృత మనల్ని సేవ్ చేస్తుంది అనుకుంటే చివరికి అమృత కూడా అర్చనకే సపోర్ట్ చేయడం ఏమిటో నాకు అదే అర్థం కావడం లేదు మాయ. అమృత ఈ కేసు వాదించలేదనుకున్నాం కానీ అమృత వాగ్దాటికి మనం నిలవలేమని నాకు అర్థమైంది. ఒరే జయదేవ్, అసలు అమృత ఇదంతా ఎందుకు చేస్తుందో మనమే వెళ్ళి అమృతని అడుగుదాం పదరా. పామా, పరిస్థితి ఇంతవరకు వచ్చిన తర్వాత మీరెళ్ళి అమృత కాళ్ళు పట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అది కాదురా, అమృత మన కుటుంబం కోసం ఎంత చేసింది, ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తోందో అడిగి తెలుసుకుంటాం. మామయ్య ప్లీజ్, ఎన్నాళ్ళు నాకు అర్చన ఒక్కటే శత్రువు అనుకున్నాను, కానీ అమృత కూడా శత్రువేనని అర్థమైంది. నిజంగా మీరు నా మేలు కోరేవారైతే మీరు అమృతను కలవడం కానీ తనకు ఫోన్ చేయటం కానీ చేయొద్దు ప్లీజ్. ఒరే, మరి ఈ సమస్యకి పరిష్కారం ఎలారా?
ఓం ప్రకాష్ గారు, ఇప్పుడు నా జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ సర్వీస్లో ఎన్నో కేసులు చూస్తుంటారు. పైగా ఇది నాకంటే మీకే ప్రెస్టేజ్ ఇష్యూ. ఇప్పుడు మనం అమృత చేతిలో ఓడిపోయేలా ఉన్నాం. సార్, మీరే ఏదో ఒకటి చేయండి సార్, ప్లీజ్. ఈ కేసు మనం గెలవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అదేంటో చెప్పండి లాయర్ గారు. ఈ కేసు వీడు ఓడిపోతే అర్చన చేతిలో బలైపోవలసిందేనా? నేనుండగా పరిస్థితి అక్కడ వరకు రానివ్వను అన్నపూర్ణ గారు. రాహుల్, ఈ కేసు మనం గెలవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు అమృత కోర్టులో కేసు వాదించకూడదు. ఇంత జరిగిన తర్వాత అమృత కేసు వాదించకుండా ఎలా ఉంటుంది ఓం ప్రకాష్ గారు? అమృత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరి మాట వినదని నాక్కూడా తెలుసు రాహుల్. కానీ ఈ కేసు మనం గెలవాలి అంటే అమృత ఈ కేసు నుంచి తప్పుకుంటే తప్ప మనం గెలిచే అవకాశం లేదు. అది సరే సార్, అమృత అర్చనకి మాటిచ్చింది. ఇప్పుడు తను ఈ కేసు నుండి ఎందుకు తప్పుకుంటుంది? అమృత తప్పుకోదు జయదేవ్ గారు, మనమే తప్పిస్తాం. ఏంటి ఏంటి మీరు మాట్లాడేది? ఇంకా అర్థం కాలేదా? రేపు అమృత కోర్టుకు రాదు. అంటే ఏం చేయబోతున్నారు మీరు అమృతని? నువ్వు భయపడే అంత ఏమీ జరగదు రాహుల్. పైగా నీకు అమృత అంటే ఎంతిష్టమో నాకు బాగా తెలుసు. కాకపోతే అర్చన నుండి నిన్ను, నీ జీవితాన్ని సేవ్ చెయ్యాలి అంటే చిన్న రిస్క్ తీసుకోక తప్పదు. పైగా ఇలాంటివి నాకు కొత్త కాదు. ఒకే ఒక్కరోజు మీరు మీ భవిష్యత్తు కోసం అమృతను మర్చిపోండి. తర్వాత కథని నేను నడిపిస్తాను. ఒరే రాహుల్, ఈ వకీల్ ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదురా. అమృతకెట్టి పరిస్థితుల్లోనూ హాని కలగకూడదు. నువ్వే తనకి ఏదో విధంగా చెప్పరా. నేను మాట్లాడతాను బామ్మ, మీరేం టెన్షన్ పడకండి. అమృతకేం కాదు. అమృత, అమృత, ఎక్కడున్నావు? అమృత, అమృత, ఎక్కడున్నావు? అమృత, ఇదిగో నువ్వు వెంటనే ఈ స్వీట్ తిను. చూసావా అనిత, ఈ అర్చన ఎంత సంబరపడిపోతుందో. అమృతకు స్వీట్ తినిపించడానికి ఇది వెళ్ళింది.
అసలు ఇది కోర్టులో ఏమని వాదించింది నీరజ? అబ్బో అదో పెద్ద సినిమా. నువ్వు కోర్టుకు రాలేదు కానీ అమృత అందరికీ చుక్కలు చూపించింది. దాని తెలివి తగలయ్యా ఊడిపోయే కేసును కూడా అటు తిప్పి ఇటు తిప్పి నిలబెట్టింది. అర్చన, ఏంటి హడావిడి? ఎందుకీ స్వీట్? అదేంటి అమృత, కేస్ మనం గెలవడం కన్ఫర్మ్. అబ్బబ్బబ్బబ్బా, ఏం వాదించావ్? నా మొగుణ్ణి నువ్వు కట్టిన తాళని తెంచేమని చెప్పి భలే ట్విస్ట్ ఇచ్చావు. నువ్వు తాళి తెంచేయమని నా మొగుడిని అడిగినప్పుడు నా మొగుడు గారు ఆ లాయర్ ఓం ప్రకాష్ గారి ఫేస్ చూడాలి. చుక్క రక్తం లేదు. మనం అప్పుడే సంబరపడిపోతే ఎలా అర్చన? రేపు కోర్టు తుది తీర్పు మనకే అనుకూలంగా రావాలి కదా. ఎందుకీ హడావుడంత చెప్పు? అబ్బా, నీతో సమస్య ఇదే అమృత. ఆర్భాటాలు హడావిళ్లు చేసే టైంలో కూడా సింప్లిసిటీని మెయింటైన్ చేస్తావు. ఇదిగో, ఈ కేస్ నువ్వు గెలుస్తున్నావు, ఇది కన్ఫర్మ్. ఈ రోజు నీ వాదనలు చూశాక నాకింకా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. చూసావా అనిత, ఇద్దరు ఎంత ఆనందంగా ఉన్నారో. ఏ ఆనందమైతే వీళ్ళిద్దరి మొహాల్లో ఉండకూడదనుకున్నామో ఇప్పుడు అదే ఆనందం కనిపిస్తుంది. ఎలాగైనా ఆ అమృత ఈ కేసు ఓడిపోతే బావుండు నీరజ. మా లాయర్ ఓం ప్రకాష్ గురించి నీకు పూర్తిగా తెలీదు అనిత. ఏం చేసైనా సరే ఈ కేసులో అమృతని ఓడిస్తాడు. ఇప్పటికే ఏదో ఒక స్కెచ్ వేసే ఉంటాడు. ఈరోజు కోర్టులో అర్చన రాహుల్ల కేసు తుది తీర్పు రాబోతుంది. అందరికీ న్యాయం జరిగేలా దీవించు. అమృత, ఏంటి ఉదయాన్నే వెళ్తున్నావు? ఎక్కడికి? చేతి మీద కోటు వేసుకుని ఎక్కడికి వెళ్తాను అర్చన? కోర్టుకే వెళ్తున్నాను. అదే, ఇప్పుడెందుకని? కోర్టుకి ఇంకా టైం ఉంది కదా. ఉండు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యేస్తాను. ఇద్దరం కలిసి బయలుదేరదాం. లేదర్చన, నేను ముందుగా వెళ్ళి కొంత ప్రిపేర్ అవ్వాల్సింది. నువ్వు నిర్జ వచ్చేయండి. నేను బయలుదేరుతాను అర్చన. సరే, జాగ్రత్తగా వెళ్ళు అమృత. నేను కోర్టుకు వచ్చేస్తాను. బాయ్. ఓంప్రకాష్ గారు, ఇప్పుడే అమృత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది. అది కోర్టుకు వెళ్ళి మనల్ని ఓడించాలని బాగా ప్రిపేర్ అయింది. ఇక అమృత విషయం నాకు వదిలే నీరజ.
కాసేపట్లో నీకు ఒక షాకింగ్ న్యూస్ వస్తుంది, ఓకేనా? థ్యాంక్స్ ఓంప్రకాష్ గారు. అమృత పాపం. నడి రోడ్డు మీద వెహికల్ ఆపారేంటి? హలో, ఎవరు లోపల? హలో, ఏంటిది? వెహికల్ రోడ్డుకి అడ్డంగా పెట్టారు. వెహికల్ కొంచెం పక్కకు తీయండి. రే, అమృత ఈ కోర్టులో అడుగు పెడితే ముందు నిన్నే టార్గెట్ చేస్తుంది. అమృత రాదు. ఇక్కడ కోర్టులో నువ్వు కేసు ఓడిపోగానే నేనక్కడ అమృతని చంపేస్తాను.